హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి నేషనల్ బర్డ్స్ డే, అంటే జాతీయ పక్షుల దినోత్సవం అనమాట. మనకు తెలిసిందే, నా చిన్నప్పుడైతే మా మమ్మల్ని పురుగుడుసులు ఎక్కువ పిచ్చుకలు వచ్చేవి, పావురాలు వచ్చేవి, రకరకాల పక్షులు వచ్చేవి అన్నమాట. ఇప్పుడైతే టెక్నాలజీ పెరిగాక ఆ పిచ్చుకలు కనిపించట్లా, పావురాలు ఎక్కడ ఉంటున్నాయి కూడా అర్థం కావట్లా. సో మనము అయితే ఎంత అయితే రైట్ ఉందో ఈ భూమి మీద నివసించడానికి, వాటికి కూడా అంతే రైట్ ఉందన్నమాట. కాకపోతే మనము ఇయర్ బై ఇయర్ వాటిని స్మాష్ చేసేస్తున్నాం. అసలు అవి కనిపించకుండా పోతుంది, వాటి సంఖ్య తగ్గిపోతుంది. అండ్ మన టెక్నాలజీ ఎఫెక్ట్గా అవి చచ్చిపోతున్నాయి అన్నమాట. సో ఇలా మన టెక్నాలజీ ఎవరి ఇయర్ పెంచుకునే కొద్దీ మన బోట్స్ కావచ్చు, యానిమల్స్ కావచ్చు, లైక్ రెప్టైల్స్ కావచ్చు, ఇలాంటి చాలా ఇబ్బంది పడుతున్నాయి అన్నమాట మన వల్ల. ఇంతకుముందు మనిషిని మానవ రూపంలో కొలిసేవాళ్ళు, ఇప్పుడు మనిషి దెయ్యం అయిపోయి కూర్చున్నాడు అనమాట. ప్రతిదీ పాడు చేయడానికి ట్రై చేస్తాడు, ప్రపంచాన్ని బాగు చేయడానికి ట్రై చేయట్లేదు ఈ మధ్య. అందుకని ఇట్లా భూకంపాలు కావచ్చు, సునామీలు కావచ్చు, ప్రళయాలు కావచ్చు, అగ్నిపర్వతాలు బద్దలవడం కావచ్చు, భూమిలో హీట్ ఎక్కువ ఎందుకు అవుతున్నాయి అంటే ప్రకృతి వైపరీత్యాలు మన వల్లేనమాట, మనం చేసిన పనులు బట్టే. సో మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోతే బోట్స్ అంటే మనకు మెయిన్ గుర్తొచ్చేది పిచ్చుకలు, పావురాలు, ఇంకా అటు నుంచి వచ్చేసి వుడ్ పెక్కర్ అని ఒకటి ఉంటుంది. అది వచ్చేసి మామూలుగా చెట్టుకి ఇటు ముక్కుతో కొట్టేసి చేస్తుంటుంది. అటు నుంచి వచ్చేసి ప్యారెట్, పీజ్ అని చెప్పే కదా పావురం. అటు నుంచి వచ్చేసి కాకులు, ఇవి కూడా పక్షుల కిందకు వస్తాయి. కాకులు కూడా, కోయిల, ఇట్లా రకరకాల పక్షులు అయితే ఉంటాయి అన్నమాట మనకి. సో మీ ఫేవరెట్ బోర్డ్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. నా ఫేవరెట్ ఇది ఇప్పుడు కూడా ప్యారెట్, పీజియన్ అండ్ పిచ్చుకలు అంటాం కదా, ఈ మూడు నా ఫేవరెట్ అనమాట. ఎందుకంటే ఆ పిచ్చుకలు భలే బాగుంటాయి, చిన్న చిన్నగా ఉండి. ఇంకా ప్యారెట్స్ అంటే గ్రీన్ కలర్ ఉండి ఎర్ర ముక్క వేసుకొని భలే బాగుంటాయి. ముందు చిన్నప్పుడు మా వెనకాల జాంకాయ చెట్టు ఉండేది, చిలక కొట్టిన జాంకాయలు చేపలు తీయగా ఉండే అంటారు. ఎందుకంటే అవి తీయ చూసే కొడతాయి అన్నమాట. అలాంటి అంత తెలివి ఉంటాయి అన్నమాట వాటికి. అవి తింటే భలే తీపిగా ఉండేవి నిజంగానే. ఇంకా పావురాలు అంటారా, అప్పుడెప్పుడో కనిపించేవి, ఇప్పుడైతే అసలు కనిపించడమే మానేసినాయి. మరి మా ఏరియాలో అయితే లేవు. మీ ఏరియాలో పావురాలు ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ ఆఫ్ యూ హ్యాపీ బర్డ్స్ డే. కొంచెం బర్డ్స్ని సేవ్ చేయండి, ప్రకృతిని కాపాడండి. థ్యాంక్ యూ సో మచ్.